నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 ప్రేమ మంత్రం ధారావాహిక పార్ట్ 9. మంత్ర చేతిలోని ఫొటోస్ జారి కింద పడ్డాయి. మ్లానమైన అతని మొహం చూసి పలకరించే ధైర్యం చెయ్యలేదు నీల్. మంత్ర కళ్ళ ముందు అప్పుడే తాను చూసిన ఆ పాప ఎంత ఉత్సాహంగా పాడుతూ ఉంది స్టేజ్ మీద. అలాంటి పాప కనిపించకపోవడం అంటే ఏం జరిగి ఉంటుంది? కింద పడిన ఫొటోస్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని రెండవ ఫోటో జాగ్రత్తగా పరిశీలించాడు మంత్ర. ఆమె ఆ పాపకి అక్క. ఆ రోజు ప్రేమ మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు ఈ పాప ప్రేమ దగ్గరికి రావడం, ఆ వెనకే పెద్దమ్మాయి వచ్చి ఈ పాపను తిరిగి తనతో తీసుకువెళ్ళడం గుర్తొచ్చింది మంత్రికి. నీల్, ఎప్పుడు జరిగింది ఇది? తీవ్రంగా అడిగాడు. 2 రోజులయ్యింది సార్. నిన్న సాయంత్రం వరకు వెతికి రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్. మీకు ఈ విషయం చెప్పొద్దని కృష్ణభూపతి సార్ ఆర్డర్. కానీ చెప్పకుండా ఉండలేక మీ దగ్గరకు వచ్చాను. దయచేసి నా పేరు బయటకు రానివ్వకండి వినయంగా అన్నాడు నీల్. అలాగే అన్నట్టుగా అన్యమనస్కంగా తల ఊపాడు మంత్ర. అతని ఆలోచనలన్నీ జరిగిన సంఘటన మీద ఉన్నాయి. చివరిగా ఈ అమ్మాయిలని ఎవరు చూశారు అడిగాడు. వాళ్ళ పేరెంట్స్ సార్, పడుకునే ముందు చెప్పాడు నీల్. అప్పటికే వీణ ఆ ప్రశ్నలని అందరినీ అడిగిందని అర్థమైంది మంత్రకి. కానీ తను స్వయంగా వాళ్లతో మాట్లాడాలి, సీన్ని చూడాలి. దయాకర్ వచ్చి చూసి ఉంటాడని తెలుసు మంత్రకి. అయినా ఎందుకో తను త్వరపడకపోతే ఇంకా పెద్ద అనర్థం జరిగే అవకాశం ఉందని అనిపించింది మంత్రకి. ఇంతకు ముందెప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా? నీల్కి తెలిసేలోపుగా తన ఎంక్వైరీ ప్రారంభించాడు మంత్ర. నాకు తెలిసి ఏడాది క్రితం ఈ ఎస్టేట్ పక్కన ఉన్న గ్రామాల్లో 2-3 సంఘటనలు ఇలాంటివి జరిగాయి సార్. కానీ నాకు పూర్తిగా తెలీదు. ఇక్కడ వర్కర్స్ మాట్లాడుకోగా వినడమే. అందులో ఎంత నిజం ఎంత గాసిప్ అన్నది నాకు తెలీదు నిజాయితీగా చెప్పాడు నీల్. సరే నీల్, మన మధ్య ఈ చర్చ జరిగినట్టుగా ఎవరికీ తెలియనివ్వకు. ప్రస్తుతానికి రహస్యంగానే ఈ విషయం చూస్తాను. మీటింగ్ పూర్తయినట్టుగా లేచి నిలబడ్డాడు మంత్ర. నీల్ కూడా లేచి ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. మంత్రకి విషయం చెప్పిన తర్వాత అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అతనికి ఎందుకో మంత్ర ఈ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తాడని అనిపించింది. షెడ్లోని జంతువుల హత్యకి ఈ ఆడపిల్లల అదృశ్యానికి ఏమైనా సంబంధం ఉందేమోనని అతని భయం. అదే ఆలోచన మంత్రకి కూడా వచ్చిందని నీల్కి తెలియదు ఆ క్షణంలో. నీల్ తనని ఎవరూ చూడడం లేదని నిర్ధారణ చేసుకున్నాక నెమ్మదిగా అక్కడి నుంచి బయటపడ్డాడు. రాత్రి 1 గంట దాటింది. మంత్ర తన గదిలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఎదురుగా టేబుల్ మీద అతను రాసిన నోట్స్ స్ప్రెడ్ అయి ఉంది. పక్కనే రికార్డర్ ఉంది. హనీ చనిపోయిన రాత్రి నుంచి తన మీద అటాక్ జరిగిన రాత్రి వరకు అన్ని సంఘటనలు సీక్వెన్షియల్ ఆర్డర్లో రాశాడు. ఒక్కొక్క సంఘటనకి సంబంధించి ఎవరెవరితో మాట్లాడినది, ఆ ఇంటర్వ్యూస్ సారాంశాన్ని రాశాడు. హనీ థండర్లు చనిపోయిన రాత్రి, తన మీద అటాక్ జరిగిన రాత్రి ఆ ఎంప్లాయీస్ క్వార్టర్స్లో ఎవరెవరు మిస్ అయ్యారో ఒక లిస్ట్ తయారు చేశాడు. మొత్తం 10 మంది పేర్లు తయారు చేశాడు. ఆ లిస్ట్ కేసి పరీక్షగా చూసి ఆ వ్యక్తులని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు మంత్ర. తన మీద అటాక్ చేసిన వ్యక్తి తనకంటే పొడవు ఉన్నాడు. అంటే ఖచ్చితంగా 6 అడుగులకు పైన 1-2 అంగుళాలు పొడవు ఉండొచ్చు. సన్నగా ఉన్నా కానీ బలమైన చేతులు, భుజాలు, విశాలమైన ఛాతీ భాగం ఉన్నవాడు. సో అలాంటి వ్యక్తిని తాను వెతికి పట్టుకోవాలి. ఇక ఆడపిల్లల అదృశ్యం గురించి తల్లిదండ్రులతో మాట్లాడే ముందు ఎస్టేట్ బయట విలేజ్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. తను ఒక్కడూ వెళ్ళడం కన్నా ప్రేమని తీసుకుని వెళ్తే బహుశా తనకి సరైన రెస్పాన్స్ రావచ్చు. అక్కడ ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది. కానీ ఈ విషయం బయట ఎవరికీ అనుమానం రాకూడదు. చాలాసేపటి తర్వాత అతని మనసులో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంది. మన్నాడు ప్రేమని స్టేబుల్స్ దగ్గర కలుసుకున్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వంక. మంత్ర ఇంకా గాయాల నుంచి పూర్తిగా తేరుకోలేదని తెలుసు ఆమెకి. అతన్ని ఎక్స్పెక్ట్ చేయలేదామె. హే, గుడ్ మార్నింగ్ పలకరించాడు మంత్ర నవ్వుతూ. అక్కడే ఆమె వెనుకగా నిలబడిన గార్డుకి సైగ చేశాడు అతను వెళ్ళిపోవచ్చని. అది ప్రేమ గమనించింది. ఎలా ఉంది గాయం? అర్జున్ని రైడ్కి రెడీ చేస్తూ అడిగింది మంత్రకి విష్ చేస్తూ. పెద్దగా నొప్పి లేదు. రూమ్లో ఉండి బోర్ కొడుతోంది. సో ఇలా వచ్చాను. లిలీని స్టేబుల్స్ నుంచి బయటకు తీసుకువస్తూ సమాధానమిచ్చాడు.
కానీ నువ్వు హార్స్ రైడింగ్ చేయకూడదు ఈ పరిస్థితుల్లో. గాయం మళ్ళీ రేగిందంటే కష్టం కంగారుగా అంటూ అతన్ని ఆపడానికి ట్రై చేసింది ప్రేమ. అతను నవ్వేశాడు. ఇట్స్ ఓకే. ఎవరి ప్రాణం వాళ్ళకి ముఖ్యం. సో నాకు ఇన్కన్వీనియంట్గా అనిపిస్తే నువ్వు సాయం చేద్దు గాని అంటూ లాఘవంగా గుర్రం మీద కూర్చున్నాడు మంత్ర. ముందు నెమ్మదిగా నడిపించడం మొదలుపెట్టారు తమ తమ గుర్రాలని వాళ్ళిద్దరూ. నువ్వు ఎప్పుడూ ఎస్టేట్ దాటి బయటికి వెళ్ళడం చూడలేదు. ఎందుకని? కొంచెంసేపు మౌనం తర్వాత ఉన్నట్టుండి అడిగాడు మంత్ర. ప్రేమ సమాధానం చెప్పడానికి తటపటాయించడం అతని దృష్టిని దాటిపోలేదు. అతను ఆమెని ఇంక బలవంతం చేయలేదు. తన చుట్టూ పరిసరాలని చాలా యథాలాపంగా చూడసాగాడు. ప్రత్యేకించే కారణమేమీ లేదు. ఇది నా ప్రపంచం. ఇందులో నుంచి బయటపడాలంటే చాలా తుతంగా ఉంది. అందుకే అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళను. ఇప్పుడు అర్జున్ని తీసుకుని బెంగళూరు వెళ్ళాలి వచ్చేవారం. ఛాంపియన్షిప్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు అర్జున్. అర్జున్ మెడ మీద ప్రేమగా రాస్తూ చెప్పింది ప్రేమ. ఇది అర్జున్కి ఎన్నెవరేస్ అడిగాడు మంత్ర ఆసక్తికరంగా. మూడవసారి. గత 2 సంవత్సరాల నుంచి అర్జున్దే ట్రోఫీ. ఈ ఏడాది కూడా దానికోసమే ప్రయత్నిస్తున్నాం. అర్జున్ పట్ల ఆమె కంఠంలో వినిపిస్తున్న ఆపేక్షని కొంచెం ఈర్ష్యగా అనిపించింది మంత్రికి. ఈసారి పోటీ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి విక్కీ రన్నరప్గా వస్తోంది. ఈసారి విక్కీ యజమాని అంత తేలిగ్గా తీసుకుంటాడని అనుకోను నవ్వుతూ చెప్పింది ప్రేమ. ఏమన్నావ్? మంత్ర ఎలర్ట్ అవుతూ రెట్టించాడు. విక్కీ యజమాని రణ్వీర్ ఈ ఛాంపియన్షిప్ని తేలికగా తీసుకోడు అంటున్నాను. అతని వైపు వింతగా చూస్తూ చెప్పింది ప్రేమ. ఎందుకలా అనిపిస్తోంది నీకు? స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? తన వేగాన్ని కొద్దిగా పెంచమని లిల్లీని హెచ్చరిస్తూ అడిగాడు మంత్ర. రణ్వీర్ చాలా పర్టికులర్ పోటీ విషయంలో. తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవడానికి ఇష్టపడడు. గత 5 సంవత్సరాల నుంచి భూపతి ఎస్టేట్స్ నుంచి వెళ్లే గుర్రాలు మాత్రమే గెలుస్తున్నాయి రేస్లో. తను కూడా అర్జున్ని వేగం పెంచమని హెచ్చరించింది ప్రేమ. అర్జున్ కన్నా ముందు ఏ గుర్రం పార్టిసిపేట్ చేసింది? మంత్రలో ఆతృత పెరిగిపోతుండగా అడిగాడు. థండర్. ఆమె దగ్గర నుంచి సూటిగా వచ్చిన సమాధానం మంత్ర గుండె వేగం ఒక్కసారిగా పెంచేసింది. థండర్ అంటే హనీ తర్వాత చంపబడిన గుర్రం. థండర్ చనిపోవడంలో రణవీర్ హస్తం ఉండి ఉంటుందా? ఒక్క నిమిషం పాటు మంత్ర ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి. ఎవరా రణవీర్? ప్రేమ అతను స్నేహితులా లేక పరిచయస్తులు మాత్రమేనా? లేక ప్రొఫెషనల్ రైవలరీ ఉందా? మరి హనీ చనిపోవడానికి ఎవరు కారణమే ఉంటారు? ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతున్న మంత్ర ప్రేమ తనతో ఏదో అనడం వినలేదు. మంత్ర మంత్ర ప్రేమ గట్టిగా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాడతను. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? తమాషాగా కళ్ళెగరేస్తూ అడిగింది అతన్ని. అతను చిన్నగా భుజాలు కదిలించాడు. ఏమీ మాట్లాడలేదు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చినట్టున్నావు కదా, ఏంటో చెప్పు తిరిగి తనే అంది ప్రేమ. రేపు నేను పక్క నంది గ్రామానికి వెళదామనుకుంటున్నాను. నువ్వు నాతో రాగలవా? అడిగాడామని. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. నేనొక్కడనే వెళ్ళొచ్చు, కానీ పక్కన అందమైన ఆడపిల్ల ఉంటే ఇంకా బాగుంటుందనే నా ఆలోచన నవ్వుతూ అన్నాడు. ఆమె కూడా నవ్వేసింది. సరే, ఎన్ని గంటలకు బయలుదేరాలి? అడిగింది. చెప్పాడతను. అర్జున్ని రైడ్కి తీసుకువెళ్ళడానికి కుదరదు, కానీ ఒక్కరోజుకి ఏమీ కాదులే అనుకుంది ప్రేమ. ఇద్దరూ తమ గుర్రాలని వెనక్కి మళ్లించారు. ఈసారి తమని ఎవరూ గమనించడం లేదని అర్థమైంది మంత్రికి. ప్రేమతో పాటే ఉండడానికి ఆమె ఒప్పుకోలేదు. నువ్వింకా తేరుకోలేదు. గాయం తగ్గే వరకు నో డ్యూటీ. అలాగే రేపు నేనే డ్రైవ్ చేస్తాను. ఇక తన మాటకి తిరుగులేదన్నట్టుగా చెప్పింది ప్రేమ. అతనికి ఒప్పుకోక తప్పలేదు. వేరే గత్యంతరం లేదు కూడా. ఈ మాత్రం రైడ్కే అతని భుజం ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది. అతని ప్లేస్ని వేరే గార్డు తీసుకోగానే అతను నెమ్మదిగా మ్యాన్షన్ వైపు అడుగులు వేశాడు. కొంత దూరం నడిచాక ఎవరూ తనని గమనించడం లేదని అనుకున్నాక దారి మార్చి ఎంప్లాయీస్ క్వార్టర్స్ వైపు నడిచాడు. ఆ సమయంలో చాలామంది పనిలోకి వెళ్ళిపోయినా ఇంట్లో ఉండే ఆడవాళ్లతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు మంత్ర. అతను క్వార్టర్స్కి వచ్చే సమయానికి అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడో సన్నగా రేడియోలో పాటలు వినిపిస్తున్నాయి. మరొక వైపు నుంచి పసిపాప ఏడుస్తుంటే తల్లి లాలింపు వినిపిస్తోంది. ఒక మేడ మీద ఒక ఆమె బట్టలారేసుకుంటోంది. చాలా మామూలు రోజువారీ పనులవి. అక్కడ 2 ఆడపిల్లలు తప్పిపోయిన ఛాయలు కూడా కనిపించలేదు అతనికి. ఎవరి కోసం ఏమాగుతుంది? ఎవరి పనులు వారివి? అతను వైరాగ్యంగా అనుకున్నాడు. ఆలోచిస్తూనే మిస్ అయిన అమ్మాయిల ఇంటి నెంబర్ గుర్తు తెచ్చుకుంటూ నడుస్తున్నాడు మంత్ర.
హఠాత్తుగా అతని కళ్ళకి కొంచెం దూరంలో గడ్డిలో తెల్లగా తళతళలాడుతూ ఉన్న వస్తువు ఒకటి కనిపించింది. అతను చుట్టూ ఒకసారి పరిశీలనగా చూసి నెమ్మదిగా కిందకి వంగి జాగ్రత్తగా ఆ వస్తువుని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆడపిల్ల కాలిపట్టి జాగ్రత్తగా తన జేబులో పెట్టుకున్నాడు మంత్ర. ఎదురుగా ఉన్న ఆ క్వార్టర్స్ నెంబర్ చూశాడు. BE 220. ఆ క్వార్టర్స్ ఎవరిదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే అక్కడ నుంచి కదిలి తను వెళ్లవలసిన ఇంటి తలుపు తట్టాడు. అక్కడ సుమారు 2 గంటలు గడిపాడు మంత్ర. తను మాట్లాడాలనుకున్న వాళ్ళందరినీ కలిశాడు. ఆడపిల్లల తల్లిదండ్రులు యాదయ్య, లలితలు మాత్రం లేరు. పోలీస్ స్టేషన్కి వెళ్లారని చెప్పారు. వారితో మరుసటి రోజు పక్క ఊరైన నందిగ్రామం వెళ్ళి వచ్చాక మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు మంత్ర. అతను మ్యాన్షన్కి రాగానే చేసిన పని రణవీర్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం. అతను చెన్నైలో తన ఫైనింగ్ స్టార్ ఎస్టేట్స్లో గుర్రాలని బ్రీడ్ చేయడం, వాటిని ట్రైన్ చేయడం చేస్తాడని, అతని దగ్గర అన్ని రకాల బ్రీడ్ గుర్రాలు దొరుకుతాయని, అతని ఎస్టేట్లో నుంచి వచ్చిన గుర్రాలకి మంచి డిమాండ్ ఉండేదని, కానీ గత 4 సంవత్సరాలుగా ఆ డిమాండ్ తగ్గుతూ వస్తోందని తెలుసుకున్నాడు మంత్ర. చెన్నైలో ఉన్న రణవీర్కి భూపతి ఎస్టేట్స్లో జరుగుతున్న అరాచకాలకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించసాగాడు మంత్ర. ఆలోచిస్తూనే నోట్స్ టైప్ చేసుకుంటున్నాడు. మే ఐ కమ్ ఇన్? తీయని కంఠం అతని ఆలోచనల్ని చెదరగొట్టి చేస్తున్న పనిని ఆపి తిరిగి చూసేలా చేసింది. హాయ్. గది బయట నిలబడి తన వైపు నవ్వుతూ చూస్తున్న హిమజని చూడగానే వికసించింది మంత్రమోహం. సరిగ్గా రావలసిన టైంకి కావలసిన వ్యక్తి అనుకున్నాడు మంత్ర. ఆలోచనలతో వేడెక్కిపోయిన అతని మెదడు హిమజని చూడగానే రిలాక్స్ అయింది. అప్రయత్నంగానే తను చూస్తున్న ఫైల్స్ని మినిమైజ్ చేసేశాడు. సాధారణంగా హిమజ అంత ఖాళీగా ఉండదు. భూపతి పర్సనల్ సెక్రటరీగా ఆమెకి చాలానే పనులుంటాయి. అదృష్టం, అనుకోకుండా దేవకన్య దర్శనమైంది. లేచి నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి చేతిని అందుకుని సున్నితంగా నొక్కుతూ అన్నాడు మంత్ర. అతని మాటలకి ఆమె మొహం పౌర్ణమి చంద్రులా వెలిగిపోయింది. మంత్ర, సో నైస్ టు సీ యూ. ఆమె మొహంలో అతన్ని చూడగానే నిజాయితీతో కూడిన ఆనందం తళుక్కుమనడం గమనించాడు మంత్ర. ఎలా ఉంది మంత్ర ఇప్పుడు? ఆ రోజు ప్రేమ మేడం నుంచి కాల్ వచ్చినప్పుడు మేమందరం చాలా కంగారు పడ్డాం. వీణ అప్పటికప్పుడు బయలుదేరి వచ్చినప్పుడు భూపతి సార్ ఎంత టెన్షన్ పడ్డారో. అతని చేతిలో తన చేతిని అలాగే ఉంచి గాయమైన అతని భుజాన్ని సున్నితంగా రాస్తూ అప్పటి పరిస్థితులను వివరించిందామె. అతను ఆమె మాటలు శ్రద్ధగా వింటూ తల ఊపాడు. అక్కడ నుంచి పనులన్నీ మానుకుని వచ్చేశారు భూపతి సార్. ఈరోజు రేపు నాకు ఆఫ్, సెలవన్న మాటే, కానీ ఇక్కడే ఉంటాం కదా, పని చేయకుండా ఉండలేం. గలగలా మాట్లాడేస్తున్న ఆమెను చూస్తుంటే సమిత పెద్దయితే ఇలా ఉండేది కదా అనిపించింది మంత్రికి. నీ వయసంతా? తనని తాను నియంత్రించుకోకముందే ఆ ప్రశ్న అతని నోట్లోంచి దూసుకు వచ్చింది. ముందు ఆశ్చర్యపోయింది హిమజ, తర్వాత నవ్వేసింది. ఆడపిల్లల వయసు అడగకూడదని తెలీదా మంత్ర? అల్లరిగా చూస్తూ అడిగింది. అతను ఇబ్బందిగా చూశాడు ఆమె వైపు. ఎలా చెప్తాడో ఆమెను చూస్తే తన అన్న కూతురు గుర్తొచ్చిందని. అందుకే మాట్లాడకుండా ఉండిపోయాడు. అరే, సరదాగా అన్నాను. నా ఏజ్ 23. నెక్స్ట్ మంత్ నా బర్త్డేకి 24 వస్తాయి చెప్పింది. మా అన్న కూతురు సమిత నీలాగే యాక్టివ్గా ఉండేది, అది గుర్తొచ్చి అడిగానంతే వివరించాడు. సమిత చనిపోయిన తర్వాత మొదటిసారిగా బయట వ్యక్తి దగ్గర ఆ పేరు పలికాడు మంత్ర. కళ్ళలో ఏర్పడిన సన్నటి నీటి పొర ఆమెకి కనిపించకుండా తల తిప్పుకున్నాడు. ఉండేది అంటే ఇప్పుడు లేదా? అడగనే అడిగింది హిమజ. లేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు. మాట్లాడలేదు. ఆమె అర్థం చేసుకున్నట్టుగా తిరిగి రెట్టించలేదు. అతన్ని గట్టిగా హత్తుకుంది. అది ఫ్రెండ్లీగా అనిపించింది తప్ప మంత్రికి తప్పుగా అనిపించలేదు. అప్రయత్నంగానే తన చేతులను ఆమె చుట్టూ వేశాడు. అప్పుడే అటుగా వచ్చిన నీల్, ప్రేమలు వాళ్ళిద్దరినీ అలా చూసి మొహాలు చూసుకున్నారు. నీల్ మొహంలో రంగులు మారడం గమనించలేదు ప్రేమ. ఆమె కోపంగా గొంతు సవరించుకోవడంతో ఉలిక్కిపడి ఇద్దరూ దూరం జరిగారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.